ఒక పక్కన అమెరికాలో టారిఫ్లు వేస్తే నేను ఇంతకుముందే చెప్పాను, దానివల్ల సఫర్ అయ్యేది అక్కడ. మన వాళ్ళు ఇక్కడ రెండు రకాలు సఫర్ అవుతారు. అక్కడి నుంచి ఇక్కడ వేసినటువంటి పనుల వల్ల, అంటే అమెరికాకి సంబంధించిన వస్తువులు ఇక్కడ కొనుక్కోవాలంటే ట్యాక్స్ ఒక ఆస్పెక్ట్. రెండవది, మన వాళ్ళు అనేక మంది అమెరికాలో ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, రకరకాల పనులు చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు అక్కడ ఈ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆ విధంగా అక్కడ ఒక మైనస్ ఉంటుంది. అది మన వరకు సరే. అదే సందర్భంలో మిగతా దేశాలకైనా అంతే ఉంటుంది కదా. మెయిన్ సమస్య ఎవరికి? అమెరికాలో నివసించే ప్రతి ఒక్కరికి సమస్య. ఇప్పటిదాకా 100 రూపాయలు ఉన్న వస్తువు ఒక రకం, ఒక దేశానికి అయితే 120, ఒక దేశానికి అయితే 140, ఇంకో దేశానికి అయితే 170. ఇట్లాగొస్తే సమస్య అయ్యేది, రేట్లు పెరిగిపోయేది ఎవరికి? అమెరికా వాళ్ళకి. ప్రపంచంలోని అన్ని దేశాల మీద వేయడం వల్ల సఫర్ అయ్యేది అమెరికన్ పబ్లిక్. ఇప్పుడు అమెరికన్ పబ్లిక్ వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో హోరెత్తించేస్తున్నారు, ర్యాలీలకు దిగిపోయారు. ట్రంప్ వచ్చిన అతి తక్కువ కాలంలో అతిపెద్ద ప్రజా ఉద్యమం చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్గా అయితే కనుక ఇంతకుముందు నేను చెప్పినట్టు చైనాతో మనం గొడవ పెట్టుకున్నాం. అప్పుడు ఏం చేసాం? ముందు మనం దాని మీద ట్యాక్స్ వేస్తూ ఇక్కడ దానికి ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ చూసాం. అదే సందర్భంలో వేటి వరకు అయితే ఎక్కువ వాడరో దాని మీదనే పెట్టుకున్నాం. కాస్ట్లీ వెరైటీస్ మీద కాన్సన్ట్రేట్ చేసాం, కానీ చిన్న వెరైటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు అమెరికా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఇండియా నుంచి తయారైన దాని మీద అది ట్యాక్స్ వేస్తే దానికంటే అక్కడ తక్కువ రేటుకి దొరికేటట్టు అమెరికాలో ఉండాలి. అక్కడ లేదు, ఇక్కడి నుంచి క్లాత్ అమెరికాకు పంపించిన దాంట్లో అక్కడ 1000 రూపాయలు ఉంటే అక్కడ 800కే అమెరికాలో తయారు చేసి ఇస్తుంటే అప్పుడు ట్యాక్స్ వేస్తే పర్లా. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేదానికి ఇంకో 300 వేస్తే 1300 అయితే బ్యాండ్ కదా వాళ్ళకి. అదే ఇప్పుడు ఉద్యమాలకు కారణమవుతుంది.